కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఇచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అటు డిసెంబర్ 20న ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీలో రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు ఇవ్వాలని కోరినట్టుగా వివరించారు. ఇక హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల రహదారి జీఎంఆర్ సంస్థ పూర్తి చేయలేదు కాబట్టి మరోసారి టెండర్లు పిలవడం గురించి కేంద్ర మంత్రితో చర్చించామన్నారు కోమటిరెడ్డి. ఇక పెండింగ్ రోడ్డు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరినట్టుగా చెప్పారు. మొత్తంగా తెలంగాణలోని పెండింగ్ లో ఉన్న 16 రోడ్లకు సంబంధించి 3,200 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని తెలిపామన్నారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారని మంత్రి వివరించారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఇప్పటికే తెలంగాణలో దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. యాన్యువల్ బడ్జెట్లో పెట్టాలంటే మేము 1 వీక్లోనే అన్ని డిపిఆర్ ఎస్టిమేట్లు పంపిస్తామని చెప్పాం. అవన్నీ కూడా శాంక్షన్ దాదాపు 3,200 కోట్లు యాన్యువల్ బడ్జెట్. యాన్యువల్ ప్లాన్లో పెట్టాలంటే జనవరి లోపు మా ప్రపోజల్ రావాలి. అవన్నీ కూడా ఎస్టిమేట్ ఇస్తున్నాం. అవన్నీ వచ్చిన తర్వాత మార్చి లోపు అవన్నీ కూడా శాంక్షన్ చేసి అదుకో అదనంగా 3,200 కోట్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తానని చెప్పినందుకు గడ్కరీ గారికి కృతజ్ఞతలు.